హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అనూస్ వరల్డ్. ఈరోజు మన వీడియోలో మనము ఆకుకూర పప్పు చేసుకోబోతున్నాము. అది రెగ్యులర్గా యూస్ చేసే ఆకుకూర కాదు. అదేంటో కాదండి, మన బాడీకి మంచి బోన్ స్ట్రెంగ్త్ని అందించే మునగాకు రెసిపీ. ఈరోజు మనం మునగాకుతో పప్పు తయారు చేసుకుందాం. ముందుగా మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. మునగాకు పప్పు తయారు చేసుకోవడానికి నేనైతే ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో ఒక గ్లాస్ నిండుగా కందిపప్పును తీసుకున్నాను. మనం ఏ గ్లాస్ అయితే కందిపప్పును తీసుకుంటామో అదే గ్లాస్తో వాటర్ కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో గ్లాస్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న కందిపప్పును ఒక 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసులు నీళ్లు పోసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా కోసి పెట్టుకున్న మునగాకును తీసుకుందాం. ఫ్రెష్ మునగాకు అయితే చాలా టేస్ట్ ఉంటుందండి కర్రీ. మనం తీసుకున్న ఆకును ఒక 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసేసుకొని అది కూడా పక్కన పెట్టేసుకుందాం. దీంతోపాటు 4 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ, 3 టమాటాలు అన్నీ కోసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మనం ముందుగా నానబెట్టుకున్న పప్పును తీసుకొని అందులో మనం తీసుకున్న ఆకును మొత్తం వేసేద్దాం. తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలను, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నిటినీ కలిపేసి పప్పులో వేసేద్దాం. అలా వేసేసిన తర్వాత కొద్దిగా కరివేపాకును వేద్దాం, మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు అన్నీ యాడ్ చేసేసుకుందాం. కారం 2 స్పూన్లు, పసుపు కొద్దిగా, ఇంకా ఉప్పు 2 స్పూన్లు, కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసుకుందాం. ఇవన్నీ వేసేసిన తర్వాత మనం ఆల్రెడీ ఇందాక తీసుకున్న గ్లాస్తో మళ్ళీ 2 గ్లాసులు నీళ్లు వేసేసుకుందాం. ముక్కలన్నీ పూర్తిగా మునగాల్సిన అవసరం లేదండి, 30 మందం మునిగితే సరిపోతుంది. ఇవన్నీ వేసేసాక ఒకసారి పూర్తిగా కలిపేసుకొని ఆ తర్వాత చివరిగా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ 2 స్పూన్లు మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ యాడ్ చేయడం వల్ల పప్పు బాగా మంచిగా మెత్తగా అయిపోతుంది. పలుకులుగా ఉండకుండా అలాగే పొంగకుండా కూడా ఉంటుంది ఫుల్ పెట్టిన. సో ఈ టిప్ నచ్చితే ఫాలో అవ్వండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి స్టవ్ పైన పెట్టేసుకుందాం. కుక్కర్ 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. పప్పు రెడీ అయిపోయిన తర్వాత దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు తాలింపుకు కావాల్సినవన్నీ రెడీ చేసుకుందాం. తాలింపు కోసం ఎండుమిరపకాయలు, కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, ఇంకా కొద్దిగా కరివేపాకు తీసుకుందాం. జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు. కుక్కర్ ప్రెషర్ అయితే పోయింది. ఇప్పుడు చూద్దాం పప్పు ఎలా ఉడికిందో. చూస్తున్నారు కదా, పప్పు అయితే బాగా మెత్తగా అయిపోయింది, అంతా ఉడికిపోయింది. ఇప్పుడు గరిటె తీసుకొని బాగా తిప్పేసుకొని పప్పును తాలింపుకు రెడీ చేసుకుందాం. పప్పు తాలింపు వేసుకోవడానికి మనం ఒక పెద్ద గిన్నెనైతే తీసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని ఆయిల్ 3 గిన్నెలు వేసేసి ఆయిల్ బాగా హీట్ అయిన వెంటనే మనం ముందుగా తీసుకున్న వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, పోపు దినుసులు, చివరిగా కరివేపాకు వేసి
కరివేపాకు చిటపటలాడిన తర్వాత వెంటనే పప్పును కలిపేయాలి, తాలింపు మాడిపోకుండా. చూస్తున్నారు కదా, పప్పు అయితే మనకు రెడీ అయిపోయింది, తాలింపు కూడా పూర్తయిపోయింది. తింటే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం రెగ్యులర్గా తినే ఆకుకూర పప్పుల కన్నా ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం కొత్తగా కూడా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా అంటే చాలా మంచిది. వీక్లీ వన్స్ తీసుకోవడం వల్ల మనకి బోన్ స్ట్రెంత్ అయితే చాలా బాగుంటుంది. ఎనీమియాతో బాధపడుతున్న వాళ్ళు కూడా ఈ ఆకును తీసుకుంటే రెగ్యులర్గా వాళ్ళకు కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. మునగాకు పప్పు సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వేడివేడి అన్నంలో మంచిగా పప్పు వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటుంటే నోటికి ఆరోగ్యానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా మంచిది కూడా. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ఒకసారి చేసి చూడండి, ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగా తింటారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో రాయండి. ఛానల్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.